కార్తీక మాసం ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కెపాసిటీకి మించి భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. రద్దీ కారణంగా రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది ఆలయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఈ ఘటనలో ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. భక్తుల మరణం అత్యంత విషాదకరమన్న చంద్రబాబు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 5 ఎకరాల్లో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఉంది. తిరుమలలో దర్శనం కాలేదని ఓ భక్తులు దాదాపు 10 కోట్ల ఖర్చుతో సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఆలయాల్లో వరుస తొక్కిసలాట ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో దేవుని దర్శనం కోసం వెళ్లి భక్తులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే ఏపీలోని 3 ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు జరిగాయి. తిరుమల టోకెన్ క్యూ లైన్లో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందారు. ఆ తర్వాత సింహాచలంలో క్యూ లైన్లో ఉన్న భక్తులపై గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. గతంలో కూడా గోదావరి పుష్కరాల్లోనూ 27 మంది బలైన పరిస్థితులు. తాజాగా శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డం తీవ్ర విషాదకరం. మాజీ మంత్రి సేదిరి అప్పలరాజు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. అప్పలరాజు గారు సార్, మీరు అక్కడే ఉన్నారు, ఘటన జరిగిన ప్రాంతంలో మీరు సిపిఆర్ కూడా చేశారు. ఆ పరిస్థితిని ఎలా అనిపించింది మీకు అక్కడ ఉన్నంతసేపు కూడా? యాక్చువల్లీ ఈ గుడి ఉన్న ఇంటికి కూడా జస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ అవే ఉంటుంది. మార్నింగ్ నుంచి కూడా విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది అన్నటువంటి విషయం మా నోటీస్కి వచ్చిన తర్వాత మా యొక్క కౌన్సిలర్ ఎస్ఐకి, ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ కూడా ఎస్ఐకి చాలా ఎక్కువ ఓవర్ క్రౌడ్ ఉంది, దాన్ని మీరు ఒకసారి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు అని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నో పోలీస్, ఏ పోలీసులు కూడా అందుబాటులోకి రాలేదు మార్నింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ టెంపుల్ ఎవ్రీ సాటర్డే 10,000-15,000 మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది పోలీసుల నోటీసులో ఉన్నటువంటిది. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇంచుమించుగా 1,00,000 మంది ఒకేసారి భక్తులు ఈ గుడికి రావటం, ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ, ముందస్తు ఏర్పాట్లు కానీ, భక్తులకు అవగాహన కానీ, లేకపోతే ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయటం కానీ, గుడి తరపున ఏర్పాట్లు చేయటం కానీ, పోలీసులన్నా అట్లీస్ట్ దానికి సంబంధించినటువంటి కంట్రోల్ ప్రివెంటివ్ మెజర్స్ టేకప్ చేయటం కానీ ఏది కూడా ఇక్కడైతే మనకి కనబడినటువంటి దాఖలాలు అయితే లేవు. ఖచ్చితంగా వాస్తవానికి ఇక్కడ నేను రైట్ నౌ నేను గుడి దగ్గరే ఉన్నాను, బాడీస్ ముందే ఉన్నాను. ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడడం కరెక్టా కాదన్న విషయాన్ని పక్కన పెడితే చాలా తీవ్రమైనటువంటి విషాదం ఇది. మా పలాస చరిత్రలో అతిపెద్ద విషాదం ఇది. నాకైతే ఒక్కసారి దుఃఖం వచ్చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ విమెన్ టెర్మినల్ స్టేజ్లో గ్యాస్పింగ్ లో ఉంటే మరి నేను డాక్టర్ కావడం వల్ల ఏంటంటే ఇమీడియట్ గా సిపిఆర్ చేయాల్సినటువంటి లైఫ్ సపోర్ట్ మెజర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ వన్ థింగ్ అండి, ఇక్కడ ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అయితే మనం చూడొచ్చు. వచ్చి రాగానే భక్తులందరూ లేకపోతే సీన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటి, ఇంత అన్యాయమా, ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు, ఇంతమంది ప్రజలు గుమిగి ఉన్నప్పుడు కనీస ఏర్పాట్లు కానీ, కనీస అవగాహన కానీ, కనీసం ప్రివెంటివ్ మెజర్స్ కానీ, ఒక్క పోలీసు కానీ ఇక్కడ లేకపోవడం ఏంటి? అసలు దీనికి ఖచ్చితంగా పోలీసుల వైఫల్యమే దీనికి కారణం. పోలీసులు రకరకాల పనుల్లో వాళ్ళు ఎంగేజ్ అయిపోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ కానీ, ప్రివెంటివ్ యాక్టివిటీస్ కానీ ఏ రకమైనటువంటి వాటిని చూసే పరిస్థితి లేదు అన్నటువంటిది భక్తులు వాళ్ళందరూ నేరుగా కంప్లైంట్ చేయటం అయితే నేను ప్రత్యక్షంగా చూశాను. అలాగే మా కురవాళ్ళు, మా మనుషులే దగ్గరుండి బాడీస్ అన్నింటినీ కూడా అంబులెన్స్ లోకి ఎక్కించే పరిస్థితి ఉంది. బికాజ్ ఇక్కడ ఎవరు ఈవెన్ అంటే ఇలా అనకూడదు కానీ చాలా దారుణమైనటువంటి విషాదంలో ఎవరు ముందుకు రాని పరిస్థితి లాగా అయిపోయింది.
కొంతమంది యువకులు ముందుకు వచ్చారు. వాళ్ళతో పాటు మా కురవాళ్ళు బాడీస్ అన్నింటినీ కూడా షిఫ్ట్ చేసి అవసరమైనటువంటి సపర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజు గారు, సాధారణ రోజుల్లోనే ఆ ఆలయానికి ఒక 1000 మంది వరకు భక్తులు వస్తారు అని తెలుస్తుంది. మరి ఈ రోజు ఏకాదశి కావడంతో ఒక 25,000 మంది వరకు భక్తులు వచ్చారు అని తెలుస్తుంది. అసలు అంత కెపాసిటీ ఉందా అండి? అక్కడికి భక్తులు దర్శనం చేసుకునే అంత కెపాసిటీ ఉందా? 25,000 మంది ఇంకా ఎక్కువ మంది ఈ రోజు అటెండ్ అయ్యారు. ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే 10,000 15,000 మంది ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటారు. ప్రతి శనివారం కూడా మనం చూస్తుంటాం 10,000 15,000 మంది అటెండ్ అవ్వడం మనం చూస్తుంటాం. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం, ప్రభుత్వం తరఫున దాని మీద ముందస్తు చర్యలు చేపట్టకపోవడం అన్నటువంటిది చాలా బాధాకరం, విషాదకరం. ఇదైతే నన్ను అడిగితే క్షమించరాని నేరం, ప్రభుత్వ వైఫల్యం కింద నేనైతే భావిస్తాను. అప్పలరాజు గారు, మీరు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారా? ఏ టైంలో అక్కడికి వెళ్ళారు? ఈ ఘటన జరిగిన తర్వాత వెళ్ళారా మీరు? అంటే నేను దర్శనం చేసుకోవడానికి రాలేదు. నేను ఏకాదశి సందర్భంగా వేరే విలేజెస్ లో వేరే పూజలు అటెండ్ అవుదామని మేము పెట్టుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మా కౌన్సిలర్స్, అంటే ఏదైతే మా కౌన్సిలర్ ఇన్ఛార్జ్ పరిధిలో ఉందో తను మార్నింగ్ 7:30కే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ ఎక్కువ క్రౌడ్ అవుతున్నారు, ఇక్కడ ఎవరు లేదు సార్, ఒకసారి మీరు పోలీసు నోటీసులో పెట్టండి అంటే మా కౌన్సిలర్ కానీ ఇమ్మీడియట్ ఈవెంట్ రిపోర్టర్స్ కానీ పోలీసుల్ని సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు నోబడీ రెస్పాండ్. అసలు ఎవరు అందుబాటులోకి రాలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కనీసం. సో ఇది జరిగినటువంటి. అప్పలరాజు గారు, అంటే మీరు ఆ ఘటన జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నారు కనుక ఆ ప్రమాదం జరిగింది, తీవ్రత భారీగా ఉంది, ఇంకా జరిగిన 2 నిమిషాల్లో నేను ఇక్కడ ఉన్నాను. అది అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందండి? అంటే మీరు చూసిన దాని ప్రకారం. నేను చూసినప్పటికీ ఒక లేడీ టెర్మినల్ స్టేజ్ గ్యాస్పింగ్ లో ఉంది. సిపిఆర్ చేసి ఆక్సిజన్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాం. ఇంకొక లేడీ ఆవిడ కూడాను వెరీ బ్యాడ్ గా ఉంటే ఆవిడని కూడాను ప్రిలిమినరీ లైఫ్ సపోర్ట్ ఇచ్చి హాస్పిటల్ పంపించాం. మరి అలాగనే ఒక లేడీ కాలు విరిగిపోయి ఓ పక్కన పడి ఉంటే దాన్ని పొజిషన్ లో పెట్టి దాన్ని వేరేగా పంపించాం. మరి ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా డెడ్ బాడీస్ ఉంటే వాటన్నిటి కూడా ఒక దగ్గర చేర్చడం జరిగింది. తదనంతరం అప్పుడు వచ్చే అంబులెన్స్ ఒక్కొక్కటి ఇవన్నీ జరిగిన తర్వాత అంబులెన్స్ రావడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు రావడం, అంతవరకు పోలీసులు కూడా ఎవరు లేకపోవడం అన్నటువంటిది చాలా బాధాకరమైనది. అంటే సార్, ఆలయ నిర్వాహకులు కూడా ఇనిషియేట్ తీసుకోలేదా? అంటే ఇంతమంది వస్తారు, తగిన జాగ్రత్తలు సపోర్ట్ కావాలి అని చెప్పి వాళ్ళు కూడా జరిగేటటువంటి దీని కింద మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తామండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ఆలయ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ధర్మకర్త, హీజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్, అరౌండ్ 90 years ఉన్నటువంటి ఎల్డర్లీ మ్యాన్. ఆయనకి దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో, దేవుడి మీద ఉన్నటువంటి ఆరాధనతో ఆయన కట్టించుకున్నటువంటి గుడి. ఆయన జనరల్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశామని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన మాకు ఎవ్రీ సాటర్డే ప్రజలు ఎక్కువ ఉంటారు అన్నటువంటి విషయం పోలీసులకు తెలుసు, మేము పోలీసులకు ఎవ్రీ టైం ఇన్ఫార్మ్ చేస్తున్నామని ఆయన కూడా చెప్తా ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అంటే మీరు అక్కడ ఉండి మీరు స్వతహాగా డాక్టర్ కావడంతో వాళ్ళకి హెల్ప్ చేయడం, సిపిఆర్ అందించడం కూడా, ఇదంతా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.